డాక్టర్ సురిశెట్టి భరత్ కుమార్, న్యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. సో ఈ రోజు మనకు పేషెంట్ గురించి చెప్తున్నాను. పేషెంట్ లావణ్య అని ఒక 46 ఇయర్స్. తనకి ఏం జరిగిందంటే సడన్ గా తలనొప్పి, వాంతులు రావడము, చూపులు కళ్ళంతా మబ్బుల్లోలాగా రావడం ఇట్లాంటివన్నీ జరిగిందన్నట్టు తనకి. సో బయట హాస్పిటల్‌లో తనకి చూసి బ్రెయిన్‌లో రక్తనాళం బ్లీడింగ్ అని డయాగ్నోస్ చేసి మా దగ్గరికి పంపించారు. ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంఆర్ యాంజియోగ్రామ్ తర్వాత సిటీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల తనకి బ్రెయిన్‌లో రక్తనాళం అనేది వాపొచ్చి రక్తనాళం రప్చర్ అవ్వడం జరిగింది. రక్తనాళం రప్చర్ అయ్యి బ్లడ్ అంతా మొత్తం బ్రెయిన్ అంతా డిఫ్యూజ్ గా స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని అన్యూరిజం అంటారు. దీంట్లో బ్రెయిన్ లో A1 ఆర్టరీ అనే ఆర్టరీ అది రప్చర్ అయ్యి సబరక్నైడ్ హెమరేజ్ అని డయాగ్నోస్ చేశామన్నట్టు. ఈ పేషెంట్ కి ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్ గా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చికిత్స చేసి బ్రెయిన్ ని కట్ ఓపెన్ చేయకుండా రక్తనాళం లోపల నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం అనేది క్లోజ్ చేయడం జరిగింది. చేశాక పేషెంట్ ని ఒక 3 days లోనే డిశ్చార్జ్ చేశాము. చేసినప్పటి నుంచి పేషెంట్ అంతా ఇప్పటికి కంప్లీట్ గా యాక్టివ్ గా ఉంది. సో ఇది తనకి జన్యుపరమైన కారణాల వల్లనే ఒక రక్తనాళం అనేది ఉబ్బిపోయి అన్యూరిజం లాగా ఫామ్ అయింది. దీన్ని ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్డ్ ప్రొసీజర్ ని మనము పేషెంట్ ని ట్రీట్ చేసాము. చేసినప్పటి నుంచి పేషెంట్ చాలా యాక్టివ్ గా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. డాక్టర్ హరికిషోర్. నేను ఇంటర్నేషనల్ న్యూరో రేడియాలజిస్ట్ని యశోద మలక్పేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సో సార్ చెప్పినట్టు ఈ పేషెంట్ మా దగ్గరికి వచ్చేటప్పటికే క్రిటికల్గా వచ్చింది. సో ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్ చేస్తే బ్రెయిన్లో ఒక బ్రెయిన్కి సప్లై చేసే ఒక పెద్ద రక్తనాళంలో మనకి వాపు వచ్చి అది రప్చర్ అయిందని అబ్జర్వ్ చేసాం. సో అయితే దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనుకున్నప్పుడు టూ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి. ఒకటి ఏంటంటే తల పుర్రెని కట్ చేసి ఎన్యూరిజం అంటే ఆ రక్తనాళం ఎక్కడైతే వాపు ఉందో దానికి క్లిప్ వేయటం, దీన్ని క్లిప్పింగ్ అంటాం. రెండోది ఏంటంటే తల కట్ చేయకుండా కాలుకి సప్లై చేసే రక్తనాళాల గుండా మెదడుకు రీచ్ అయ్యి ఆ అన్యూరిజంని క్లోజ్ చేయడం. సో పేషెంట్కి 2 ఆప్షన్స్ ఇచ్చాం. సో పేషెంట్ ఏంటంటే తల కట్ చేయకుండా మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ కావాలి అని అడిగింది. సో మనం వెంటనే పేషెంట్ని కాలు రక్తనాళాల నుంచి వెళ్ళి ఆ అన్యూరిజం కంప్లీట్ గా క్లోజ్ చేసాం. ఎలా క్లోజ్ చేసాం అంటే స్టంట్ అసిస్టెడ్ కాయిలింగ్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఈ చిన్న చిన్న పైప్స్ ఉంటాయి. ఈ చిన్న పైప్స్ కాలు రక్తనాళాల నుంచి పైకి తీసుకెళ్లిపోయి ఆ రక్తనాళం ఎక్కడైతే ఉబ్బిందో అక్కడ మనం స్టంట్ పెట్టి ఆ స్టంట్ నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం లోపల కాయిల్ పెట్టి దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసాం. సో పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ ని ఒక 1 week వరకు మనం హాస్పిటల్ అబ్జర్వ్ చేసాం. సో ఆమెకైతే ఆ తర్వాత ట్రీట్ చేసాక ఏం కాంప్లికేషన్స్ లేవు. ఆ తర్వాత ఒక 1 month 2 month ఫాలో అప్ కూడా ఉంది. సో పేషెంట్ అయితే ఇప్పుడు ఫాలో అప్ వచ్చినప్పుడు కూడా ఆమెకి ఏం కంప్లైంట్స్ లేవు. సో కంప్లీట్ గా క్యూర్ చేసాం అనమాట. సో పేషెంట్ అంటే మనకేంటంటే ఫ్యూచర్లో ఇలాంటి ఏదైనా అన్యూరిజమ్స్ కానీ లేకపోతే ఇలా స్ట్రోక్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసెసర్స్ ఇప్పుడు చాలా తరచుగా ఎక్కువగా చేస్తున్నాం. సో 46 సంవత్సరాల ఒక మహిళకి బ్రెయిన్ అన్యూరిజం ద్వారా జరిగిన చికిత్స గురించి ఎందుకంటే పేషెంట్ వాళ్ళు కన్సెంట్ ఇవ్వడానికి రెడీగా లేరండి. దాని కొరకు మీరు వాళ్ళ